హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. ఈరోజు ఇంటర్నల్ కన్స్ట్రక్షన్లో ఒక ప్రాబ్లం చూద్దాం. ఇంతకుముందు మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాను. జనరల్ ఎంట్రీస్ ఎట్లా రాయాలో దాని మీద ఒక ప్రాబ్లం చేసి క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ కూడా ఓపెన్ చేసాము. ఈరోజు జనరల్ ఎంట్రీస్తో పాటుగా బ్యాలెన్స్ షీట్ ఎట్లా చేయాలి, చాలా ఈజీ, ఏం కష్టం కదా. మీకు బ్యాలెన్స్ షీట్ అంటే మీరు మామూలుగా ఫైనల్ అకౌంట్స్లో బ్యాలెన్స్ షీట్ గుర్తు చేసుకోకండి. టీ ఫామ్లో వేసేవాళ్ళం కదా, అసెట్స్ రైట్ సైడ్, లయబిలిటీస్ క్రెడిట్స్ లెఫ్ట్ సైడ్ అట్లా వేసేవాళ్ళం కదా, అది కాదు. మన బ్యాలెన్స్ షీట్ ఇక్కడ కంపెనీ అకౌంట్స్లో చేసేవాళ్ళం చూడండి, వర్టికల్ బ్యాలెన్స్ షీట్, వర్టికల్ ఆ బ్యాలెన్స్ షీట్ చేయాలి. కంపెనీ అకౌంట్స్ నేర్చుకున్నాం కదా, ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా రాసాం కదా, మర్చిపోద్ది ఏది, అది దీని కనెక్షనే, ఏం లేదు, ఫార్మాట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ ఫార్మాట్లో మనము బ్యాలెన్స్ షీట్ చేయాలి. సో మెయిన్లీ ప్రాబ్లం డిపెండ్ అయ్యేది మనకి జనరల్ ఎంట్రీస్ మీదనే, అవి వచ్చు మనకి. ఇంకా బ్యాలెన్స్ షీట్ అంతా చాలా ఈజీ. ఇంకేంటి ఆలస్యం ఎందుకు, ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాము. తీయండి ఆర్పి త్రివేది టెక్స్ట్ బుక్స్, మన పంకజ్ పబ్లికేషన్స్. దాంట్లో ప్రాబ్లం నెంబర్ 1 మీకు డెస్క్టాప్ మీద ఇచ్చాను ఆల్రెడీ. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. ఈ ప్రాబ్లం ఇప్పుడే నేను ఇంగ్లీష్లో చేశాను, దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీలో. మళ్ళీ చేసే ఓపిక లేక ఇట్లానే ఉంచేస్తాను. సో మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఓకేనా. మీకు ప్రాబ్లం నేను ఒక్కొక్కటి ఇట్లా చేసింది చూడాలంటే ఇంగ్లీష్ వర్షన్లోకి వెళ్ళిపోండి, ఓకేనా. సరే, ఈ ప్రాబ్లమ్ని మెల్లగా చదువుతాను. ప్రాబ్లం చదవడంలోనే మనకి సగం ప్రాబ్లం అర్థమైపోతుంది. అది కొంచెం నేర్చుకుందాము. ఏమంటున్నాడో చూద్దాం ముందు. ఇక్కడ చూడండి, విక్రాంత్ అండ్ కంపెనీ హ్యాస్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st December 2005. వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు బ్యాలెన్స్ షీట్? మామూలు సింపుల్ బ్యాలెన్స్ షీట్ అండి. అసెట్ సైడ్లో చూస్తే గుడ్ విల్, బిల్డింగ్, మెషినరీ, స్టాక్, డెటార్స్, క్యాష్, P&L అకౌంట్ ఉంది. లయబిలిటీ సైడ్లో షేర్ క్యాపిటల్. ఏంటి షేర్ క్యాపిటల్? ప్రిఫరెన్స్ షేర్స్ 4,000 ప్రిఫరెన్స్ షేర్స్ అట్ ది రేట్ ఆఫ్ 100 rupees అంటున్నాడు. అండ్ 6,000 ఈక్విటీ షేర్స్ అట్ ది రేట్ ఆఫ్ 100 rupees, అంటే 6 lakh. క్రెడిటార్స్ 3 అమౌంట్స్ లయబిలిటీ సైడ్ ఇచ్చాడు. ఇది ఓకే, బ్యాలెన్స్ షీట్ సింపుల్గానే ఉంది. ఇక మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది అడ్జస్ట్మెంట్స్. దాన్ని బట్టి మనం జనరల్ ఎంట్రీస్ రాస్తాము. ఆ జనరల్ ఎంట్రీస్ని బట్టి మనకు బ్యాలెన్స్ షీట్ కూడా అవుతుంది. జనరల్ ఎంట్రీస్ రాయడం వచ్చు కదా, సేమ్ అదే. ఇప్పుడు చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇది చార్టర్ పాయింట్. కొంతమంది కర్ర కర్ర అంటున్నారు, కర్ర కాదు, కర్ర అంటే కొట్టనీకి వాడేది, ఇది చార్టర్ పాయింట్. ఓకే, సరే. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ చూడండి. కన్సిడరింగ్ ద ఫైనాన్షియల్ పొజిషన్, a capital reduction scheme is decided as follows. ఆ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ బట్టి వాళ్ళు క్యాపిటల్ రిడక్షన్, క్యాపిటల్ తగ్గించాలని అనుకుంటున్నారు. ఈ కింద పాయింట్స్ ఏమేం పాయింట్స్ అవి? 1, ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ టు బి రెడ్యూస్ టు 50 rupees ఈచ్. ఈక్విటీ ప్రిఫరెన్స్ షేర్స్ని 50 rupeesకే తగ్గిద్దాం అనుకుంటున్నారు. తగ్గిద్దామంటే ఏంటి ఇప్పుడు యాక్చువల్లీ ఎంత ఇచ్చాడు వాడు? 100 rupees ఈచ్ అన్నాడు. ప్రిఫరెన్స్ షేర్స్ అయినా కానీ ఈక్విటీ షేర్స్ అయినా. ఫస్ట్ మనం ఈక్విటీ అన్నాడు కదా, ఈక్విటీ మీద ఫోకస్ చేద్దాము. ఈక్విటీ షేర్స్ని 50 rupees చేయాలా? ఈక్విటీ షేర్స్ ఎంత ఇచ్చాడు వాడు? ఈక్విటీ షేర్స్ 6,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 100 rupees ఈచ్. ఈ 100 rupees బదులు మనం 50 చేయాలా, అంటే సగం చేయాలా. ఎప్పుడైతే ఈక్విటీ షేర్స్ తగ్గిస్తున్నామో ఎంట్రీ ఏంటి? ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ అటాచ్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ టు క్యాపిటల్ రిడక్షన్. ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, అదే ఎంట్రీ రాసాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ అటాచ్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ మొత్తం అమౌంట్ ఎంత? 6 lakh. బుక్లో ఇచ్చాడు కదా 6 lakh. ఆ 6 lakh ఇక్కడ వేసాము. ఎంతకు తగ్గించమన్నాడు? 50 rupees చేయమన్నాడు. 50 rupees అంటే 6,000 ఈక్విటీ షేర్స్ ఇంటూ 50 rupees ఎంత అవుతుంది? 3 lakh. ఈ 6 lakh మైనస్ 3 lakh ఎంత అయింది? 3 lakh. మిగిలిన 3 lakh బ్యాలెన్స్ ఇక్కడ వేసుకుంటాము, క్యాపిటల్ రిడక్షన్. అంటే దీని అర్థం ఏంటి? ఇంత 6 lakh ఉంటే నేను ఇంత తగ్గించేసుకున్నాను. ఎంత అయింది మొత్తం తగ్గించగా? క్యాపిటల్ రిడక్షన్ ఎంత అయింది అంటే 6 lakh మైనస్ 3 lakh ఈజ్ 3 lakh. క్యాపిటల్ రిడక్షన్ ఎంత అయింది? ఇది ఈక్విటీ షేర్ క్యాపిటల్ తగ్గించినందుకు. అట్లాగే సేమ్ పాయింట్, ఫస్ట్ పాయింట్లోనే ప్రిఫరెన్స్ షేర్స్ కూడా 50 rupees తగ్గించమన్నాడు. ఎంట్రీ మళ్ళీ సేమే, ప్రిఫరెన్స్ షేర్ అకౌంట్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ అటాచ్ టు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్. ఇట్లనే దీని ప్రకారమే ఇట్లనే ఎంట్రీ వేసాము. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అమౌంట్ ఎంత ఉంది చూడండి. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 4 lakh అన్నాడు. 4 lakh వేస్తాం ఇక్కడ. ఇది ఎంత చేయమన్నాడు? 50 rupees చేయమన్నాడు. ఓకే, 4,000 ఇంటూ 50 అంటే మళ్ళీ 2 lakh. సగం అయిపోయింది. ఈ అయిపోయినాక ఇప్పుడు 4 lakh మైనస్ 2 lakh అనేది ఇక్కడ వేసాము. ఇదేంటి? క్యాపిటల్ రిడక్షన్ 2 lakh.
ఈ రెండు అయిపోయినాయా? ఇక నెక్స్ట్ ఎంట్రీ చూడండి. నెక్స్ట్ సెకండ్ బిట్, ది అమౌంట్ ఈజ్ టు బి యూజ్ టు రైట్ ఆఫ్, అమౌంట్ ఈజ్ టు బి యూజ్డ్, అమౌంట్ అంటే ఏ అమౌంట్? ఈ అమౌంట్, క్యాపిటల్ రిడక్షన్. ఈ రెండు అమౌంట్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అంటే ఈ సెకండ్ పాయింట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. అర్థమైందా? ఇది క్యాపిటల్ రిడక్షన్ అమౌంట్ ఎంత ఉంది? 3 lakh ప్లస్ 2 lakh. ఈ అమౌంట్ని ఎక్కడ యూజ్ చేయాలి? దీనికి సంబంధించి మూడవ ఎంట్రీ ఏం చేస్తాము? క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ డెటార్ అంటాము. ఇక్కడ క్రెడిట్ అయింది కదా, దీన్ని తీసుకొచ్చి డెబిట్ సైడ్లో వేస్తాము. క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ డెటార్ ఎంత అమౌంట్? 3 lakh ప్లస్ 2 lakh. ఈ రెండు అమౌంట్లే వేస్తాము. ఈ రెండు అమౌంట్లు కలిపితే మనకి ఇది వచ్చింది 3 lakh 2 lakh. ఈ రెండు కలిపి ఇక్కడ వేసాము. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే కనుక సెకండ్ పాయింట్ నుంచి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం చూడండి. ది అమౌంట్ ఈజ్ టు బి యూజ్ టు రైట్ ఆఫ్ గుడ్ విల్ని తగ్గించమన్నాడు. గుడ్ విల్ ఎంత ఉంది చూడండి, బ్యాలెన్స్ షీట్లో 2 lakh ఉంది. ఆ 2 lakh ఇక్కడ వేసేసుకున్నాము. గుడ్ విల్ని తగ్గించాలి, ఎంత? 2 lakh చేసుకున్నాడు, తగ్గించేస్తున్నాము. తర్వాత వాడు ఎట్లా అంటే అట్లా చేద్దాం, మనకే పోయింది. ఎక్కడున్నాము? ది అమౌంట్ ఈజ్ టు బి యూజ్ టు రైట్ ఆఫ్ గుడ్ విల్ అండ్ P&L అకౌంట్. P&L అకౌంట్ అమౌంట్ ఎంత? 2,40,000 వేసాము. ఇక నెక్స్ట్ థర్డ్ పాయింట్, బిల్డింగ్స్ ఆర్ టు బి రెడ్యూస్డ్ బై 30,000. బిల్డింగ్స్ని తగ్గించమన్నాడు. ఎంత? 30,000. బిల్డింగ్స్ని 30,000 తగ్గించేసాం. తర్వాత మెషినరీని 20,000 తగ్గిమన్నాడు, తగ్గించేసాం. తర్వాత లాస్ట్ పాయింట్ కొంచెం కేర్ఫుల్గా చూడండి. ద బ్యాలెన్స్ ఈజ్ టు బి యూజ్ టు క్రియేట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్. బ్యాలెన్స్ అంటే ఈ 5 lakh ఇవన్నీ తీసివేయగా వచ్చిన బ్యాలెన్స్ని దేనికి వాడమంటున్నాడు? రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్కి వాడమంటున్నాడు. ఈ పాయింట్ చెప్పకపోయి ఉంటే కనుక మనం ఏం చేసేవాళ్ళము? క్యాపిటల్ రిజర్వ్ అని రాసేవాళ్ళం కదా, టు క్యాపిటల్ రిజర్వ్ అని. దీంట్లోంచి ఇవన్నీ తీయకపోయేది, క్యాపిటల్ రిజర్వ్ అని రాసేవాళ్ళం. క్యాపిటల్ రిజర్వ్ వద్దు, వాడేమన్నాడు? రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్కి ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. అందుకని నేను రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇదేంటి? బ్యాలెన్సింగ్ ఫిగర్. ఎట్లా వచ్చింది? 5 lakh మైనస్ ఇది మొత్తం కలిపితే 4,90,000 వస్తుంది. 5 lakh మైనస్ 4,90,000 అంటే ఇది 10,000. దీన్ని రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్కి ట్రాన్స్ఫర్ చేసాము. ఎంట్రీస్ అయిపోయినాయి. 3 ఎంట్రీస్. ఎప్పుడైనా 3 ఎంట్రీస్ వస్తాయి. మహా అంటే క్రెడిటార్స్ తగ్గించండి, ఇంకా లేకపోతే ఏంటది డిబెంచర్స్ తగ్గించండి అంటే అప్పుడు ఇంకో ఎంట్రీలు వస్తాయి. ఇప్పుడైతే 2 తగ్గించమన్నాడు, ఈ 2 తగ్గించాము. ఆ తగ్గించిన అమౌంట్ అంటే ఇది క్యాపిటల్ రిడక్షన్ అమౌంట్ 3 lakh 2 lakh నెక్స్ట్ ఎంట్రీలు వస్తాయి. దాన్ని డెబిట్ సైడ్లో రాసుకొని ఎక్కడెక్కడ వాడుతున్నాం ఇది అంటే ఇక్కడ వాడుతున్నాము అనేసి వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. బ్యాలెన్స్ షీట్కి వెళ్ళాలంటే ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. మనకి ఫార్మాట్ ఇది వర్టికల్ ఫార్మాట్ చెప్పాను కదా. ఏం లేదు, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ విక్రమ్ కంపెనీ యాజ్ ఆన్ 31st December 2005 అన్నాడు. ఇక్కడ పర్టికులర్స్, నోట్ నెంబర్, అమౌంట్ అంట, 3 కాలమ్స్ ఉంటాయి. వర్టికల్ కదా, పర్టికులర్స్, నోట్ నెంబర్, అమౌంట్. ఫస్ట్ మనం దేని మీద ఫోకస్ చేస్తాము? లయబిలిటీస్ మీద ఫోకస్ చేస్తాము. తర్వాత అసెట్స్ మీద ఫోకస్ చేస్తాము. లయబిలిటీస్లో ఫస్ట్ హెడ్డింగ్ ఎప్పుడైనా మనం తీసుకోవాల్సింది ఈక్విటీ అండ్ లయబిలిటీస్ అంటాము. ఈక్విటీ అండ్ లయబిలిటీస్లో మోస్ట్ ఆఫ్ ద టైం మనం క్యాపిటల్ చూపిస్తాము, షేర్ క్యాపిటల్. సో షేర్ క్యాపిటల్ ఉంది కదా మనకి, ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్ 2 ఉన్నాయి కదా. ఆ 2 కలుపుకొని నేను ఏమంటున్నాను? షేర్ క్యాపిటల్ అంటున్నాను అనేసి ఈ 2 షేర్ క్యాపిటల్ నేను నోట్లో చూపిస్తున్నాను. డైరెక్ట్గా మనం అన్ని ఇక్కడ రాయము. ఎక్కడైతే ఎలాబరేషన్ అవసరమో దానికి నోట్ నెంబర్ 1 అనేసి ఇక్కడ చూపించుకుంటాం. నోట్స్ అకంపెనింగ్ టు బ్యాలెన్స్ షీట్. నోట్స్ ఈ బ్యాలెన్స్ షీట్కి సంబంధించినది. ఇప్పుడు షేర్ క్యాపిటల్ అన్నమాట. షేర్ క్యాపిటల్ మనం ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ఇది రాయొద్దండి. మన టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు చూడండి, 6 lakh 4 lakh. ఇది రాయొద్దు. ఎంత తగ్గించేసాము? తగ్గించిన తర్వాత ఎంత ఉంది? అదే ఎంత ఉంది? 3 lakh ఉంది కదా. 3 lakh అండ్ 2 lakh. సారీ, ఇది ఇంతలోంచి ఇంత 3 lakh పోగా ఉంది ఎంత? 3 lakh. సో ఆ ఎంత మిగిలిందో ఆ 3 lakh రాస్తాము. ప్రిఫరెన్స్ షేర్స్ కూడా 2 lakh మిగిలింది కదా, 2 lakh రాస్తాము. సో టోటల్ ఎంత? 5 lakh. 5 lakh ఇక్కడ వేసాము. ఇక్కడ వేసుకున్నాము. అర్థమైందా? లయబిలిటీ సైడ్లో షేర్ క్యాపిటల్ రాసేసాము, ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్. ఇంకా మిగిలింది ఏంటి? క్రెడిటార్స్ని ఎప్పుడు మనం డైరెక్ట్ క్రెడిటార్స్ అనకూడదు, ట్రేడ్ పేయబుల్ అంటాము. ట్రేడ్ పేయబుల్. అదే డెటార్స్ అయితే ట్రేడ్ రిసీవబుల్ అంటాము కదా. అందుకని ట్రేడ్ పేయబుల్ బ్రాకెట్స్లో రాశాను మీకు అర్థమవడం కోసం. క్రెడిటార్స్
క్రెడిటార్స్ వేసుకున్నాము. ఇంకేం లేదు అక్కడ బ్యాలెన్స్ షీట్లో, రెండే అమౌంట్స్ ఉన్నాయి. ఆ అమౌంట్ వేసేసాం. టోటల్ ఎంత వచ్చింది? 7 lakh వచ్చింది. తర్వాత అసెట్ సైడ్కి వెళ్ళిపోదాం. అసెట్ సైడ్లో మనము ఫస్ట్ నాన్ కరెంట్ అసెట్స్ వేసుకుంటాం. అసెట్స్ అనేసి నాన్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్లో ఏమున్నాయి? ఫస్ట్ మనకి ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి? బిల్డింగ్ అండ్ మెషినరీ కదా. బిల్డింగ్ అండ్ మెషినరీ దీన్ని మనం ఇక్కడ వర్కింగ్ నోట్స్ లాగా ఇట్లా నోట్స్లో చూపించుకోవచ్చు. రెండు ఉన్నాయి కదా, ఒకటే ఉంటే డైరెక్ట్గా వేసేవాళ్ళం. కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ నోట్ నెంబర్ 2. నోట్ నెంబర్ 2లో ఏం చేస్తాము? బిల్డింగ్ మెషినరీ అన్నాం. బిల్డింగ్ యాక్చువల్ వాల్యూ ఎంత ఉంది చూడండి, 2,20,000 కదా. 2,20,000లో మనము బిల్డింగ్ 30,000 తగ్గించేసాము. 30,000 తగ్గించాము అంటే ఎంత ఉంటుంది? 1,80,000 కదా. నేను ఇప్పుడు 1,90,000. 2 lakh బిల్డింగ్, 2,20,000 minus 30 అంటే 1,90,000. సో ఇది బిల్డింగ్ వేసాను. బిల్డింగ్ వాల్యూ 2,20,000 minus 30,000 అంటే 1,90,000. తర్వాత మెషినరీ ఎంత? 1,80,000 అన్నాడు. 1,80,000లో ఇది 20,000 పోయింది. 1,80,000లో 20,000 పోయింది అంటే 1,60,000 కదా. సో 1,60,000 వేసాను. టోటల్ అంతా 3,50,000. 3,50,000 ఇక్కడ వేసుకున్నాము. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్. ఇక ఇప్పుడు అసెట్స్ చూస్తే కనుక గుడ్ విల్ ఆల్రెడీ మనము రైట్ ఆఫ్ చేసేస్తున్నాం, ఇంకా లేదు ఇక్కడ. బిల్డింగ్స్ మెషినరీ రాసుకున్నాము. స్టాక్ని ఎప్పుడైనా మనం స్టాక్ అనకుండా ఇన్వెంటరీ అంటాము. స్టాక్ని స్టాక్ అనకుండా ఇన్వెంటరీ అంటాం. ఇన్వెంటరీ ఎంత ఉంది చూడండి, 1,60,000. ఇది ఇక్కడ వేసుకున్నాము. తర్వాత డెటార్స్ని ఏమంటామని చెప్పాను? ట్రేడ్ పేయబుల్. దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది. ఏంటో అడ్జస్ట్మెంట్? ఇది అడ్జస్ట్మెంట్ దీనికి డెటార్స్కి ఉంది. కాబట్టి మనం ట్రేడ్ రిసీవబుల్. ట్రేడ్ పేయబుల్ అంటే ఇక్కడ కదా. సో డెటార్స్ని ఏమంటాము? ట్రేడ్ రిసీవబుల్ అనేసి దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది కదా ఇది. అందుకని మనం నోట్లో చూపిస్తున్నాం. ఇది డెటార్స్. నోట్లో ఏమంటున్నాము? ట్రేడ్ రిసీవబుల్. ఒరిజినల్ అమౌంట్ డెటార్స్ ఎంత? 1,80,000. సో దానికి సంబంధించి అడ్జస్ట్మెంట్ ఉంది. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్ మైనస్ ఆర్బిడి 10,000. సో ఇది వచ్చింది 1,70,000 ఇక్కడ వేసుకున్నాము. ఇంకేముంది? దాని తర్వాత క్యాష్ ఉంది. క్యాష్ని ఎప్పుడైనా మనం క్యాష్ అనము, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అనే కాలంలో వేస్తాము. అందుకని ఇక్కడ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అని వేస్తాము. క్యాష్ని అనొచ్చు కదా మేడం, అనొచ్చు. మీరు ఎందుకు అనము అంటే కనుక క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ రెండు ఉంటాయి. ఆ రెండు ఉన్నప్పుడు ఆ రెండు కలుపుకొని మనం ఒకటే దాంట్లో వేసుకుంటాము. ఆ రెండు సపరేట్గా మళ్ళీ ఇక్కడ నోట్లో చూపించుకొని నోట్ ఒకటి మెన్షన్ చేసుకోవచ్చు. అంతే సింపుల్. సో ఇది వేసేసాము. ఈ 4 కలిపితే కూడా మనకు 7 lakh వచ్చింది. అంటే బోత్ సైడ్స్ ఈక్వల్. ప్రాబ్లం టాలీ అయింది. ఇది చాలా ఈజీ, ఏం లేదు. మనం కొంచెం అక్కడ జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, దాన్ని మనసులో పెట్టుకుని ఎక్కడ ఏ అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్కి జర్నల్ ఎంట్రీస్కి ఆ రెండింటికి మధ్యలో కొంచెము అండర్స్టాండింగ్ ఉండి మెల్లమెల్లగా వేసుకుంటూ పోతే బ్యాలెన్స్ షీట్ ఇంతే. మళ్ళీ ఒకసారి మీకు రీక్యాప్ ఇస్తాను. ఫస్ట్ స్క్రీన్ షాట్ లేదా రాసుకోండి. ఈ ప్రాబ్లం అర్థమైతే మీరు ఒకసారి ఈ సేమ్ ప్రాబ్లం వితౌట్ లుకింగ్ అట్ ద నోట్స్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి వచ్చింది అనుకోండి, వెరీ గుడ్ శభాష్ అనుకొని మళ్ళీ మీరేం చేస్తారంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇక వేరే ప్రాబ్లమ్స్ కూడా మెల్లమెల్లగా ట్రై చేయండి. అంతే. ఒకసారి రీక్యాప్ ఇస్తాను. ఏం లేదండి, మనం జర్నల్ ఎంట్రీస్ రాయాలి. ఫస్ట్ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ, ఈ రెండు క్యాపిటల్ తగ్గించడానికి, షేర్ క్యాపిటల్, ఒకటేమో ఈక్విటీ క్యాపిటల్, ఇంకోటేమో షేర్ క్యాపిటల్ తగ్గించాము. ఈ తగ్గించిన అమౌంట్ ఉంది కదా, ఇది 3 lakh, 2 lakh. దీన్ని మనము మిగిలిన అమౌంట్స్ రైట్ ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తాము. మిగిలిన అమౌంట్స్ ఏంటి అంటే మన బుక్లో ఒక్కొక్క పాయింట్కి ఇచ్చాడు. ఇవన్నీ తగ్గించగా మిగిలిన బ్యాలెన్స్ని వాళ్ళు ఆర్బిడి అన్నాడు. అనకపోయింటే క్యాపిటల్ రిజర్వ్ అని రాసేవాళ్ళం కదా. ఇది వచ్చేసి తర్వాత బ్యాలెన్స్ షీట్కి వెళ్తాం. బ్యాలెన్స్ షీట్లో మనకు ఫార్మాట్ తెలుసు. ఆ ఫార్మాట్ ప్రకారం ఫస్ట్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్ అంటాము. దీంట్లో షేర్ క్యాపిటల్ వేస్తాం. షేర్ క్యాపిటల్ మనము నోట్ నెంబర్ 1లో చూపిస్తున్నాము. అట్లాగే తర్వాత లాంగ్ టర్మ్ లయబిలిటీ అంటే డిబెంచర్స్ ఉంటాయి, ఇవ్వలేదు కాబట్టి మనం రాయలేదు, ఇస్తే రాసేవాళ్ళము. తర్వాత కరెంట్ లయబిలిటీ మన క్రెడిటార్సే ఉంది. క్రెడిటార్స్ని ఏమంటాము? ట్రేడ్ పేయబుల్ అంటాము. ట్రేడ్ పేయబుల్ అనేసి వేసాము. ఈ రెండు అమౌంట్స్ కాబట్టి టోటల్ 7 lakh వచ్చింది. అట్లాగే అసెట్ సైడ్కి వెళ్తే ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్స్కి వెళ్తాము. నాన్ కరెంట్ అసెట్స్ కింద చూపిస్తాం ఫిక్స్డ్ అసెట్స్ని. ఫిక్స్డ్ అసెట్స్ మనం ఇక్కడ నోట్ నెంబర్ 2లో వేసాము. ఫిక్స్డ్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి? బిల్డింగ్స్ అండ్ మెషినరీ. ఆ రెండు అమౌంట్స్
ఈ డిడక్షన్స్ చేసుకుని తగ్గించిన తర్వాత అది వేసుకున్నాం అక్కడ. ఇది పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అడ్జస్ట్మెంట్స్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇవి రిఫ్లెక్ట్ అవుతాయి బ్యాలెన్స్ షీట్ మీద. ఓకేనా? అట్లా మనము ఇది తగ్గించుకుని వేసుకున్నాము. ఇక ఇన్వెంటరీ అంటే స్టాక్, క్లోజింగ్ స్టాక్. అండ్ డెటార్స్ ఇచ్చాడు, దాన్ని ఏమంటాం ట్రేడ్ రిసీవబుల్. డెటార్స్ ఏంటి, దానికి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి నోట్ నెంబర్ 3 అనేసి ట్రేడ్ రిసీవబుల్. డెటార్స్ ఎంత ఉంది మైనస్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్, అది మైనస్ చేస్తే 1,70,000 ఇక్కడ వేసుకున్నాము. తర్వాత క్యాష్ ఉంది, క్యాష్ని ఏ కాలంలో వేస్తాము, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ కాలంలో వేస్తాము. సింపుల్ అయిపోయింది. ఈ ప్రాబ్లం అర్థమైతే ఇక చాలా ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. క్లియరే కదా? సరే, ఈ ఈ ఛానలే కాకుండా దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ, దాంట్లో ఇంకెక్కువ ఉన్నాయి, అన్నీ గుర్తు చేసుకొని కొంచెం గట్టిగా ఫాలో అవ్వండి. ఎగ్జామ్స్ ముందు జస్ట్ రివైజ్ చేయండి. 10 మందికి వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఎప్పుడైనా వీడియో చూసిన తర్వాత అర్థమైనా లేకపోతే ఏదైనా డౌట్ ఉన్నా ఏదన్నా కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీరు రాస్తే నాకు తెలుస్తుంది కదా, ఎందుకంటే మీరు నాకు కనపడరు. కనీసం మీ రాతలైనా కనపడతాయి కదా కింద. సరే, ప్రాక్టీస్ వెల్. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక మంచి ప్రాబ్లం చూద్దాం. గుడ్ లక్.